సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38. ఆ పండుగలో యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవలేను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పారు. చాలు చాలు. ఈ మాటలో నిజంగా మానవుని యొక్క జీవితం ఇమిడి ఉంది. ఈ మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటే, ప్రభు ఇది మనుషులకు తెలియదు కాబట్టి ప్రభువే చెప్తా ఉన్నారు ఆ సత్యాన్ని. ఎవడైనను దప్పి కొనిన ఎడల వాడు ఏం చేయాలట? నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి దప్పిక అంటే మనకు బాగా దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాము? బాగా దాహం వేస్తుంది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? నీళ్ళ దగ్గరికి వెళ్తాం. నీళ్ళ కొండ దగ్గరికి, లేకపోతే నీళ్ళు ఎక్కడికి అక్కడికి వెళతాం. వెళ్ళి తృప్తి దాహం తీరేటట్లుగా కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ వెంటనే దాహం అనిపిస్తుందా? అప్పుడు దాకా నాలుగు ఎండిపోయేటువంటి దాహంతో ఉన్నటువంటి మన ప్రాణము ఒక్కసారిగా ఆ చల్లటి కుండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగిన తర్వాత ఎలా ఉంటుంది? మన ప్రాణం ఎలా ఉంటుంది? తృప్తిగా ఉండదు కదా. దాహం తీరిపోయి మరలా ఆ దాహం అనేటువంటి జ్ఞాపకమే లేకుండా అయిపోతుంది అన్నమాట. ఇలాంటి జీవితాలు కలిగినటువంటి మనతో ప్రభు అదే మాట మాట్లాడుతున్నారు. ఎవడైనను దప్పికొనిన ఎడల, ఏ సమస్యతో ఎవరి దాహం వేసినప్పుడు మన ప్రాణం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే బాధలలో సమస్యలలో ఉన్నప్పుడు మన అంతరంగము మన మనస్సు ఎంత నలిగిపోతుందో అనిపించే వాడికి తెలుస్తుంది. అలాంటి పరిస్థితులలో ఏ వ్యక్తి అయినా సరే అలాంటి స్థితిలో, నలిగిపోయే స్థితిలో, అల్లాడుతూ ఉన్నటువంటి స్థితిలో, నాకు కొంచెం దాహం దొరికితే ఈ దప్పిక తీర్చుకుంటాను కదా అనేటువంటి ఆ ఆశతో నీళ్ల కోసం ఎతికినట్లుగా ఇలాంటి పరిస్థితి ఎవరి జీవితంలో ఎదురైంది. సమస్య ఎలాంటిదైనా సరే వాళ్ళు ఎక్కడికి రావాలని? నా దగ్గరికే రావాలి. నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా దగ్గరికి వచ్చి సమస్య నుంచి బయటికి రావాలి. నా యొద్దకు వచ్చి విడుదల సంపాదించుకోవాలి. ఎందుకంటే విడిపించే వాడును నేనే కాబట్టి ఎవడైనా విడుదల పొందాలనేటువంటి ఆశ ఉంటే వాడు నా దగ్గరికే రావాలి. ఇంక వేరే ఆశ లేదు, వేరే స్థానం ఏమీ లేదు. ఎవరు నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని విడిపిస్తానని పిలిచిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వానం అన్నమాట. మనం ఎవరైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, ప్రభు దగ్గరికి వెళితే, మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన దాహాన్ని, మన సమస్యను పరిష్కరిస్తాడు. ఆయన విడుదల కలగ చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. మనకి సమస్య కానీ దేవునికి సమస్య కాదు. అది ఎలాగ పరిష్కరించబడాలో కూడా, ఎలాగ పరిష్కరించబడుతో కూడా ప్రభుకి తెలుసు. ఇంత జ్ఞానం కలిగినటువంటి, ఇంత వివేకం కలిగినటువంటి, ఇంత సర్వశక్తి కలిగినటువంటి ప్రభువుని మనం ఆశ్రయించాం. ఎలాంటి వాడు ఆయన ఎవరో మొట్టమొదటి మనకు గుర్తెరిగితే మనం ప్రతి విషయంలోనూ మనం అక్కడికే వెళతాం. సమస్య ఎలాంటిదైనా కావచ్చు. చూడండి, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు సమస్య ఎదురైంది. ఆ సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో, ఇప్పుడు నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి
అనేటువంటి ఆలోచనతో కుమిలిపోతుంటాడా? ఎక్కడికి వెళ్తాడు? సపోజ్ ఇప్పుడు ఈ బుడ్డ పిల్లకో ఆ బుడ్డ పిల్లకో బుడ్డోడుకో ఏదైనా గట్టి సమస్య ఎదురైంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? దీన్ని ఎవరు పరిష్కరిస్తారబ్బా ఈ తుక్కులూరులో? ఎవరు నాకు విడుదల ఇవ్వగలరు అని చెప్పి ఆలోచన చేస్తారా? ఏం చేస్తారు? వాళ్ళకు వచ్చే ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఎవరు? తల్లి, తండ్రి, అమ్మా, నాన్న. ఎక్కడ? అమ్మా నాన్నే నిజమైనటువంటి విడుదల ఇచ్చేవాడు. వాడు స్వార్థంతో మనను ప్రేమించేవాడు కాదు. తల్లి తండ్రిది నిస్వార్థమైనటువంటి ప్రేమ తన బిడ్డల ఎడల. కాబట్టి వాళ్ళకు వెంటనే ఏ తలం వచ్చేస్తారు అనమాట. ఏదైనా కానీ ఒక సమస్య ఎదురంగానే ఎవరు గుర్తొస్తారు? అమ్మ నాన్న గుర్తొస్తారు. వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తారు అక్కడికి. వేరే ఎక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళరు. మనం కూడా పరిస్థితి ఏదైనా సరే, సమస్య ఎలాంటిదైనా సరే, మనం ఎక్కడ పరిగెత్తాలి? ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ప్రభు పాద సన్నిధికి పరిగెత్తకుండా వెళ్ళాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రభా ఇదిగో ఈ సమస్యలో నేను చిక్కబడ్డాను, ప్రభా ఇదిగో ఈ సమస్యలో నేను ఇరుక్కుపోయాను, ప్రభా ఈ బాధతో నలిగిపోతున్నాను, ప్రభా ఇదిగో ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ చీకటిలో ఉన్నాను, ఈ అనారోగ్యంతో ఉన్నాను, నాకు విడుదల కలిగించవని ప్రభు అని చెప్పి అలాగా ఆయన ఆశ్రయించేటువంటి నిజమైనటువంటి మనసుతో మనం వెళ్ళినప్పుడు తక్షణమే ప్రభు మనకు విడుదలిచ్చేటువంటి దేవుడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన పిల్లలు వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యను బట్టి మన దగ్గరికి ఎలాగ పరిగెత్తుకు వస్తారు? ఆయన పిల్లలమైనటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆయన పిల్లలమా కదా? అంతే కదా, మనం ఆయన పిల్లలు. ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏమండి? తన బిడ్డలుగా మనకు ముద్ర వేశాడు. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి? దావీదు మహారాజు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలంటే తుక్కులూరు కొండ, ఈ కొండ, ఆ కొండ, మన చుట్టూ కనిపించే కొండలు అయిపోయారు. కొండలు లాంటి మనుషులు, ఏమంటే సమాజంలో ఒక గొప్పవాళ్ళు, పేరు కలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళ వైపు చూసినప్పుడు నా సమస్యకు నేను పరిష్కారం పొందగలనా? లేదు. ఏమంటే ఉన్నతమైనటువంటి దేవుడు, సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి ఏమంటే శక్తివంతుడైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. అలాంటి ప్రభువే మనకు ఆహ్వానం పలుకుతున్నాడు. నా దగ్గరికి రా, నువ్వు దప్పిక తీర్చుకో, నేను నీ దాహాన్ని, నీ సమస్య అనేటువంటి దాహాన్ని నేను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాను. ఆ సమస్య ఏదో నా దగ్గరికి తీసుకురా. నువ్వు మనుషులను ఆశ్రయించవద్దు. ఏమండి? ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని నువ్వు ఆశ్రయించవద్దు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొంతమంది మేలు చేసినట్లుగానే ఉంటారు, కానీ స్వార్థపరులైనటువంటి మనుషులు. ఏమండి? ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైనా కానీ ఒక మన సమస్య నిమిత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే ఏమడుగుతారు? ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వాళ్ళు ఆ పని చేయడానికే నియమించబడినటువంటి ఉద్యోగస్తులండి. ఏమండి? ఉద్యోగస్తులు. వాళ్ళ డ్యూటీ ఏంటి? మనుషుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం, వాళ్ళకి సేవ చేయటం. దానికి గవర్నమెంట్ వాళ్ళకి ప్రతిఫలం ఇస్తుంది, జీతం ఇస్తా ఉంది, కొన్ని వేలలో, కొంతమంది లక్షల్లోనే. ఆ డ్యూటీ కలిగి ఉండి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లంచం అడుగుతారు. ఒక 10,000 తెచ్చుకో, ఖర్చు అవుతుంది దానికి అని చెప్పేటువంటి రకాలుగా ఉన్నారు. కానీ ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి పీకు తినేటువంటి సమాజంలో తన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనకు లభిస్తున్నటువంటి ఆదరణ ఏంటంటే, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. అది ఎలాంటి సమస్య అయినా సరే నేను పరిష్కారం చేస్తాను, వేర్లతో సహా పెరిగి వాడే చేస్తారని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క మాటలు మనం ఎలాగ మెచ్చిపోతామండి? మన సమస్యలు ఎదురైనప్పుడు మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి
మాటలను కాబట్టి మనం ఎలా మర్చిపోయి మనం దిక్కులు చూసేవారికి అయిపోతాం. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు సాతాను మనం ఏమీ చేయలేడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మర్చిపోతూ ఉంటామో, వాటి యొక్క నమ్మిక లేకుండా ఉంటామో, ఆ స్థితిలోనే సాతాను మనను బలహీనపరుస్తాడు, సాతాను మనను భయపెడతాడు, మనం మానసికంగా కృంగదీస్తూ ఉంటాడు, నల్లగొట్టేస్తూ ఉంటాడు, ఏమండి ఏడిపించేస్తాడు అన్నమాట. దేవుని బిడ్డల్ని ఎప్పుడు ఏడిపించాలనేటువంటి దృష్టి వాడు, ఎప్పుడు ఏదో ఒక కలత తీసుకురావాలనేటువంటి ఉద్దేశమే సాతాను. మన కుటుంబాల్లో కలహాలకి, కలతలకి, సమస్యలకి కారణం ఎవరు? మనుషులు కాదు. వాళ్ళను బలహీనపరిచి మనకు వ్యతిరేకంగా ప్రేరేపించేటువంటి దురాత్మ ఉన్నాడు. వాడి యొక్క పని ఇదంతా, కుటుంబాల్లో గలిబిలి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకం ఎవరి స్వాధీనం ఉందంట? ఎవరి స్వాధీనం ఉంది? అపవాది స్వాధీనంలో ఉంది. అపవాది స్వాధీనంలో ఉంది. వాడు భూమి మీదకు త్రోయబడినప్పుడు ఈ లోకాన్ని, మనుషులను వాడి వైపు బలవంతంగా లాక్కున్నాడు, బలవంతంగా తిప్పుకున్నాడు. బలవంతము చేత వారి జీవితాలను తన స్వాధీనానికి తెచ్చుకున్నాడు. ఎప్పుడు? మనం చాలాసార్లు ఎప్పుడు బలవంతంగా వాడు స్వాధీనం చేసుకున్నాడు మనుషులను? బాల్యంలో ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే. అందుకే మనం అనుకున్నాం కదా, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా వచ్చేస్తాం. ఎందుకు స్వాభావికంగా రావాలి? ఎందుకు వస్తుంది అంటే, మూఢమైనటువంటి స్వభావాన్ని చిన్న వయసులో నుంచే మనుషుల హృదయాల్లో నింపేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులు మూఢులుగా మారిపోతా ఉన్నారు, మూర్ఖులుగా మారిపోతా ఉన్నారు. ఎన్ని చెప్పినా గ్రహించలేనటువంటి వారిగా తయారైపోతుంది. అలా తయారు చేస్తున్నాడు అపవాది. ఈ సత్యాన్ని మనం గ్రహించక మనుషుల మీద పడిపోతూ ఉంటారు, మనుషులను దూషిస్తూ ఉంటారు, మనుషులను కొడతా ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కాదు, వాళ్ళ వివేకాన్ని, వివేచన జ్ఞానాన్ని సాతానుడు దొంగిలించేసి వాడి దగ్గర ఉన్నటువంటి కఠినమైనటువంటి స్థితిని, మూర్ఖమైనటువంటి స్వభావాన్ని మనుషుల హృదయాల్లో నింపేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి జాలి, కనికరం, దయ ఉండదు. అర్థమైందా? ఇంట్లో భార్యలు ఎంత ఏడుస్తూ ఉన్నా, కొన్ని సందర్భాల్లో భర్తలు ఏడుస్తూ ఉన్నా కానీ ఈ కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళలో ఏమాత్రం జాలి, కనికరము కనిపించదు. ఎందుకు? సాధారణ వాళ్ళ హృదయాలను స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదో చిన్న సామెతను చూసారా? నెమల కంటికి నీరు గారితేనంట, వేటగాడికి ముద్ద. ఇదంట, నెమల కంటికి నీరు గారితే వేటగాడికి ముద్ద. వీడు వేటాడడానికి వచ్చాడు, దేన్ని? నెమలిని వేటాడడానికి వచ్చినప్పుడు అది వీడిని చూసి అది కన్నీరు గార్చి ఏడుస్తా ఉన్నప్పుడు వీడికి ఎవరైనా జాలి కలుగుదా? జాలి కలుగుతుంది. సాధారణుడు అలాంటి మనస్తత్వాన్ని కలిగిస్తాడు మనుషులకు. వాడు స్వాధీనంలో ఉందన్నమాట ఈ లోకం. కాబట్టి ఇలాంటి లోకంలో మనం దేవుడి బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆదరణ మనకిస్తా ఉన్నాడు, గొప్ప ఆశ్రయాన్ని మనకిస్తా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకోండి, నా దగ్గరికి వచ్చి మీ సమస్యకు పరిష్కారాన్ని సంపాదించుకోండి. నేను మీ సమస్యను పరిష్కరించేటువంటి వాడు, నేను న్యాయాధిపతిని, నాకు సమస్తము సాధ్యమే. సమస్య ఏదైనా మనకి సమస్య కానీ దేవునికి సమస్య కాదు. తర్వాత, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. ఈ మాట మనం విన్నాం కదా. ఎవడైనా సమస్య కలిగి ఉంటే నా దగ్గరికి వచ్చి సమస్య తీర్చుకోవాలనేటువంటి మాట ముందుగా మనం విన్నాం. తర్వాత ఏం చేయాలి? ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు మీద మన దృష్టిని మరల్చుకోవాలి, ప్రభు వైపు మన దృష్టిని మరల్చుకోవాలి. ఇంత బలమైనటువంటి మాట మనకు ఎవరిని ఆదరణించే మాట, ధైర్యాన్ని ఇచ్చే మాట ప్రభు మనకి ఇచ్చిన తర్వాత మనం ఇంకా ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి.
దేవుని వైపు చూడాలి. ఏమండి? దేవుని వైపు చూడాలి. అందుకని అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో. ఏమండి? ఈ మాట విన్న తర్వాత మన దేవుని మీద మన దృష్టిని కలిగి దేవుని వైపు తిరిగి, ప్రభువా ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నానని చెప్పేసి విశ్వాసంతో ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ఏమండి, మన పరిస్థితిని ప్రభుతో చెప్పినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏమండి ఏం కలుగుతుందట? విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆయన యందు, ప్రభువునందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుంచి అట ఏమొస్తే మంట కాదు, జీవజల నది ప్రవహిస్తుంది అన్నమాట. నిజంగా ఇది ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా మనం దొరికితే, ఈ అనుభవం మనకు దొరికితే ఏమంటే మనకంటే వేరే వాళ్ళ ఊరు కనిపించదు. మనం ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించడానికి మనం ఆసక్తి కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళి మన ప్రతి సమస్యల గురించి ప్రభు పాదాల దగ్గర మనం విజ్ఞాపన చేస్తామో, ప్రభు పాదాల మీద పడతామో, ఏమంటే ప్రభు ఆ సమస్య నుంచి ఆ క్షణంలోనే మనకు విడుదల కలిగించిన వెంటనే మన హృదయం నెమ్మదైపోతుంది. మన హృదయం నెమ్మదైపోతుంది, సంతోషంతో నింపబడుతుంది అన్నమాట. ఆ సమస్యని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనకి అంతకుముందు నలిగిపోయినటువంటి స్థితి నేను అన్నాను చూసారా. అంతకుముందు ఏమంటే నాలుగు ఎండిపోయేటువంటి, గొంతు ఎండిపోయేటువంటి దాహంతో ఉన్నటువంటి క్షణము మనకు బాగా అనుభవం. కానీ వెంటనే నీళ్లు తాగిన వెంటనే ఏమైపోతుంది? తృప్తి, దాహము తీరిపోతుంది. తీరిపోయిన తర్వాత కూడా, నీళ్లు తాగిన తర్వాత కూడా అదే గొంతు ఎండిపోయే స్థితిలో ఉంటామా? ఉండలేము, ఉండము, ఉండడానికి అవకాశమే లేదు. అలాగే ప్రభువునందు విశ్వాసం కలిగి మన ప్రతి సమస్య గురించి ప్రభుత్వం చెప్పుకోవడానికి వెళ్ళిన తర్వాత, ప్రభు మన మరో విని మనకు విడుదల ఇచ్చిన తర్వాత ఏమండి హృదయం తేలికైపోయి సంతోషంతో ప్రభు యొక్క ఆదరణ పొంది ఆయనను స్తుతించకుండా ఉండలేదు, గణపరచకుండా ఉండలేదు. ఆయన విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన కడుపులో నుంచి ఏం చేస్తాడు? జీవజల నదిని ప్రవహింపజేస్తాడు. ఇది ప్రాక్టికల్ గా మనకు తెలియాలి. ఈ అనుభవం మనకు రావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి అనుభవం కలగాలి. సమస్య లేనటువంటి వారిని ఎవరైనా ఉన్నామా? ఎవరమే లేవు. ఒకప్పుడు భయంకరమైనటువంటి సమస్యలలో ఉన్నటువంటి నా జీవితం నేను చాలాసార్లు మీతో చెప్పాను. మోయి లేనటువంటి భారం నా నెత్తి మీద ఉన్నప్పుడు ఎలాగా భారాన్ని దించుకోవాలో నాకు తెలియని పరిస్థితులలో, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలియని పరిస్థితులలో నాకు ఒకటే గుర్తు వచ్చేది. ఒకటే గుర్తు ఏంటంటే, ఏంటిది? నేను చాలాసార్లు చెప్పాను, ఆయన పాద సన్నిధి, ప్రభు యొక్క పాద సన్నిధికి వెళ్ళటం, ఒంటరిగా ఆయన పాదాలు సమీపించడం, ఆయన పాదాల దగ్గర ఏడవడం తప్ప వేరే ఆశ్రయమే లేదు. అలాంటి పరిస్థితులలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను అనుభవించింది చెప్తున్నానండి, ఈ మాటను బట్టి నేను అనుభవించినటువంటి విధానాన్ని చెప్తున్నాను. ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి వేరే మనిషి ఎవరు లేరు నాకు ఆధారం చేసుకోవడానికి, వాళ్ళకి నా సంగతులని వాళ్ళతో చెప్పుకోవడానికి. ఒకప్పుడు నా సమస్యలు, నా సంగతులు వాళ్ళకి చెప్పినప్పుడు నవ్వారు. ఏం చేశారు? నవ్వారు, సులభంగా చూశారు. అరే నీకు 10,000 ఎక్కడ తీసుకొచ్చేవాడి? నువ్వు నాకు అప్పుడు 3,000 చేసినప్పుడు నేను 10,000 అప్పటికి తేవిస్తారని. కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవడమే బహు కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి నాకు